పెద్ద పెద్ద ఛానల్స్ లేదా పత్రికలు ఇవన్నీ కూడా కొంత మేరకు మాత్రమే వాళ్ళ ఓవరాల్ వార్తల్లో ఒక 50% వాళ్ళ రిపోర్టర్లు సొంత రిపోర్టర్లు రిపోర్ట్ చేస్తారు. మిగతావి ఏజెన్సీల వార్తల్ని ట్రాన్స్లేట్ చేసే సబ్ ఎడిటర్లు ఉంటారన్నమాట. ట్రాన్స్లేట్ చేస్తారు. ఏజెన్సీలకు రిపోర్టర్లు ఉంటారు ప్రపంచవ్యాప్తంగా. ఏఎన్ఐ, రాయిటర్స్కి ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది, ఏఎన్ఐకి దేశవ్యాప్తంగా ఉంటుంది, పీటీఐకి కూడా దేశవ్యాప్తంగా ఉంటున్నటువంటి పరిస్థితి. ఇది ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, తాజాగా ఏఎన్ఐకి సంబంధించి మనం ఏఎన్ఐది మన దీంట్లో కూడా దొరుకుతుంటాయి, ట్విట్టర్లో, ఫేస్బుక్లో, వీటిట్లో కూడా. అవి వాస్తవంగా ఆ సదరు మీడియా సంస్థలు డబ్బులు ఇచ్చి కొనుక్కుంటాయి. నెలకింత అని చెప్పి డబ్బులు ఇస్తేనే వాళ్ళు మనకి ఇస్తారు, అవన్నీ వాడుకోవచ్చు. యూట్యూబుల్లో వాడేటప్పుడు కూడా అలాగ వాడాలి, కంపల్సరీగా డబ్బులు కట్టాలి. అలా కట్టకపోగా ఒక ఇద్దరు ఏఎన్ఐ ఫుటేజ్ని వాడేస్తున్నారు వాళ్ళ దాంట్లో. ఏఎన్ఐ స్ట్రైక్లు వేసింది. దాని మీద కోర్టులకు వెళ్ళడంతో పాటుగా వాళ్ళు యూట్యూబ్లో ఏఎన్ఐని గురించి దారుణాతి దారుణమైనటువంటి పదాలు వాడారు. గూండారాజ్ చేస్తోంది, హఫ్తా వసూలు చేస్తోంది, వీడియోలు మేము దీంట్లో తీసుకున్నాయే కదా, ఫేస్బుక్లో తీసుకుంది, ట్విట్టర్లో తీసుకుంది కదా. మేము అక్కడ మా ఏజెన్సీ తరపున పెట్టాం, మా ఏజెన్సీకి డబ్బులు చెల్లించిన వాళ్ళ కోసం అది పెట్టేది, వీళ్ళు ఎట్టా వాడతారు అన్నటువంటిది కోర్టుకు వెళ్తే, తాజాగా ఢిల్లీ హైకోర్టు యూట్యూబర్ మొహక్ మంగల్కి తీవ్రంగా వార్నింగ్ ఇచ్చింది. అతను వాడిన ఆ పదాలని తీసేయమని చెప్పింది, ఆ వీడియోల్ని తీసేయమని. ఏఎన్ఐ గురించి ఎట్లా దుర్భాషలాడతా ఉంది, నీకు కావాలనుకుంటే నువ్వు లైసెన్సు డబ్బులు కట్టి తీసుకో, అప్పుడు వాడుకో, అంతే తప్పించి ఎట్లా మాట్లాడతావని నిలదీసింది.